హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో ప్లస్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఓటింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. అది కూడా మన నీలిమా క్రియేషన్లో ఓటింగ్ పెడతాను, స్వాంటెక్లో ప్రోమో అప్డేట్స్ కూడా పెడతాను. ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ అయితే ఇస్తే కొంచెం నలుగురు చూస్తారుగా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అప్డేట్స్ చూద్దాం. ఫస్ట్ అప్డేట్స్ ఏంటంటే, కళ్యాణ్ అయితే గెలిచాడు, టికెట్ ఫినాలి. ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ అయ్యాడు. ఎంతమందికి హ్యాపీగా ఉందనేది చిన్న కామెంట్ ఇచ్చేయండి. ఇంకా టాప్ 5 కళ్యాణ్ గ్యారంటీ. టాప్ 5 ఉంటాడు. మరి 3లో ఉంటాడా, 2లో ఉంటాడు అనేది చిన్న కామెంట్ చేయండి, మీ ఒపీనియన్. ఓకే, మరి కళ్యాణే ఫస్ట్ గెలుచుకోవటం కరెక్టేనా అనేది కూడా మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఉన్నాయి కదా, ఈ స్థానాల్లో మిగిలిన వాళ్ళలో ఎవరు ఉండొచ్చు అనేది చిన్న కామెంట్ చేయండి. ప్రోమో వచ్చింది కదా, ప్రోమోలో మనకేం చూపిస్తున్నారు? కలర్ టాస్క్ చూపిస్తున్నారు. అక్కడ బండయ్య గారు రీతు గుద్దుకుంటూ లాక్కుంటూ ఉన్నారు. దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. లైవ్లో అయితే అక్కడ గుద్దుకోటాలు తన్నుకోటాలు ఏమీ లేవు, సాఫీగా జరిగింది, నవ్వుకుంటూ జరిగింది. బిగ్ బాస్ కలర్ టాస్ చెప్పగానే బండయ్య గారు కళ్యాణ్ గెలిచాడు కాబట్టి, బండయ్య గారు గెలిచాడు కదా నేను డెమాన్ తోటి, గెలిచినప్పుడు బండయ్య గారిని ఎంచుకోమంటే కళ్యాణ్ రీతు అట్నా రెడీ అయ్యారు. రెడీ అయినప్పుడు ఇక్కడ కలర్స్ అక్కడ బ్లూ, రెడ్, ఎల్లో 3 కలర్స్ పెట్టారు. పెడితే బండి గారు వెళ్ళి రెడ్ తీసుకున్నాడు. రెడ్ తీసుకుంటే కళ్యాణ్ అన్నాడు, కాదు నాకు రెడ్ కావాలండి అన్నాడు. అప్పుడు బండి గారు మళ్ళీ బ్లూకి షిఫ్ట్ అయ్యాడు. రీతు వచ్చి నాకు బ్లూ కావాలి అంది. ఇవ్వనన్నాడు బండి గారు. ఇక ఎల్లోనే రీతు సెట్ అయింది. అప్పటికి సంచాలకు ఎవరు పెడతారంటే సంజన నేనుంటాను లేచింది. లేస్తే వీళ్ళందరూ ఒపీనియన్ తనుజని పెట్టుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక సెంటిమెంట్ అనేది వీళ్ళు బాగా పెట్టుకున్నట్టుండారు. కళ్యాణ్ ఆడేటప్పుడు తనుజని పెట్టుకోవటం, చాలాసార్లు తనుజ సంచాలకు ఉన్నప్పుడు కళ్యాణ్ గెలిచాడు. ఇక్కడ బండి గారు డెమాన్ ఆడేటప్పుడు తనుజ సంచాలకు ఉంది, బండి గారు గెలిచాడు. ఒక సెంటిమెంట్ ఏమో కానీ తనుజని పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే రీతు కూడా ఫ్రెండే కాబట్టి కొంచెం క్యాలిక్యులేట్గా ఆలోచించి కూడా చేస్తుందని తనుజని పెట్టుకున్నారు సంచాలకం. సంజనాకి కొంచెం కోపం వచ్చింది, ఎందుకంటే నేను ఉంటానంటే నన్ను ఎవరు పెట్టుకోవట్లేదని. సరే, తనుజ ఉంది. ఇక్కడ మన ప్రోమోలో ఏం చూపిస్తున్నారు? రీతు బర్డీని ఆపుతూ ఉంది కదా, కానీ ఆపుకోవాలి. ఆ గేమ్కి వచ్చేటప్పుడు కలర్ పూసుకునేటప్పుడు ఆపుకోవాలి. కానీ లైవ్లో అయితే ఆపుకున్నట్టు ఏం లేదు. అది మరి ఆపడం అనేది కూడా ఎపిసోడ్లో చూపించడానికి చేసాడో తెలియదు, కానీ లైవ్లో ఆపే ప్రసక్తి లేదు, సాఫీగా రాసుకున్నారు. ఇంకోటి కూడా, ఎందుకు రీతు బండిగా నాపిందంటే బ్లూ కలర్ నాకు ఇలేదు కదా అని చేతి అట్టు కొట్టింది, అంతే తప్పితే వేరేది ఏం లేదు. ఏమో ఒకవేళ ఎపిసోడ్లో చూపించడానికి కట్ చేసాడేమో కూడా చూద్దాం. సాఫీగా సాగింది. అయితే అప్పటికి తనుజ ఏముందంటే, రీతు చూసుకో, నీది ఎల్లో కదా, వీళ్ళు బ్లూ కలిసినా రెడ్ కలిసినా అది వేరే కలర్కి వెళ్ళిపోద్ది, ఎల్లో క్లియర్ కనిపించదు, దాంట్లో కలిసిపోతుంది, జాగ్రత్త చూసుకొని చెప్పింది. వాస్తవం అది. ఎందుకంటే ఎల్లో తీసుకుందంటే రీతు ఓడిపోయినట్టే లెక్క. బ్లూతో మిక్స్ అయిన వేరే కలర్ కనపడేది, కానీ ఎల్లోగా కనిపించదు. రెడ్తో కలిసినా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది, కనిపించదు. అప్పుడు పాప రీతు బాగానే ఆడింది, బాగానే రాసింది. ఫస్ట్ ఎగిరి బాగా పూసింది. లైవ్లో అయితే గెలిచింది. కానీ ఇప్పుడైతే చాలా టఫ్ అయ్యిద్ది, ఎందుకంటే కొంత మిక్స్ అయ్యి ఉంది ఎల్లో. చాలా టఫ్. ఓ పక్కంతా రెడ్ ఉంది. చాలాసేపు 15 నిమిషాలు ఆలోచించి మొత్తం గ్యాదర్ చేసి ఎమ్మాయిలు చూసి డెమోని చూసి అందరూ చూశారు. చాలాసేపు 20 నిమిషాలు ఆలోచించి అప్పుడు తనుజ కళ్యాణ్ విన్నర్ అని డిసైడ్ చేసింది. వాస్తవానికి రెడ్డే కనిపిస్తుంది, ఎందుకంటే రెడ్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఎల్లో మిక్స్ అయినా అది రెడ్గానే కనిపిస్తుంటుంది. రెడ్ డామినేషన్ బాగుంది కాబట్టి రెడ్ క్లియర్ కట్గా విన్నర్ కళ్యాణ్. ఇమ్మాయిలు కూడా అన్నాడు, క్లియర్గా రెడ్ విన్నరు, యునానిమస్గా రెడ్ బాగా కనిపిస్తుంది అని చెప్పాడు. గెలిచాడు. కళ్యాణ్ నువ్వు గెలిచావు కదా, ఎవరిని ఎంచుకుంటావంటే సుమనాన్ని ఎంచుకుంటా అన్నాడు. అదే ప్రోమోలో సుమనాన్ని ఎంచుకుంటా అన్నాడు. సుమనాన్ని ఎంచుకుంటున్నప్పటికీ సుమన్తో ఏం గేమ్ పెట్టారు, అక్కడ చాలా చెక్క పెట్టలని ఉండగా పగడగొట్టేసి అవి తీసుకొచ్చేసి వెయిట్లో వేయాలి. ఎవరు వెయిట్ ఎక్కువ ఉంటే వాడు గెలిచినట్టు. అయితే ఆ వెయిట్ని తగ్గించుకోవడానికంటే పడేయటానికి ప్రయత్నించవచ్చు అన్నాడు. దానికి కళ్యాణ్కి ఎక్కువగా ఉంటే బరువు సుమన్ శెట్టి పడటానికి ట్రై చేస్తుంటే కళ్యాణ్ ఆపుతా ఉన్నాడు. ఇక్కడ సుమన్ శెట్టి అవుట్ అయిపోయాడు, కళ్యాణ్ గెలిచాడు. అసలు లైవ్లో ఏం జరిగింది, భరణి గారు ఏం మాట్లాడారంటే, నిన్న సుమన్ శెట్టి తనుజ వాటర్ గేమ్ ఆడారు కదా, వాటర్ గేమ్ ఆడిన తర్వాత కూర్చున్న తర్వాత కళ్యాణ్ ఏమన్నాడంటే, భరణి గారు చూసావా, నీకు ఎవరు సపోర్ట్ చేయలేదు చూసావా,
మరి అది బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడా కళ్యాణ్ మీద, లేదంటే కళ్యాణ్ తను నామినేట్ చేశాడు అనేది మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడా, కళ్యాణ్ గురించి బ్యాడ్గా మన సుమన్తో చెప్తున్నాడు, సుమన్కి ఎక్కేస్తున్నాడు కళ్యాణ్ గురించి. ఏమని భరణి గారు, చూసావా సుమనన్న, నీకు కళ్యాణ్ కూడా నీకు సపోర్ట్ చేయలేదు చూసావా, ఎవరేంటో నీకు అర్థమైందా, ఇప్పుడు నేను ఒక్కడే నీకు సపోర్ట్ చేశాను అని అంటే, అంతకుముందు తనుజ దగ్గరికి వచ్చి భరణి గారు ఏం చెప్పాడు, ఎవరు సపోర్ట్ లేరురా, నాకు భయం వేస్తుంది, నాకు హెల్ప్ చేయన్నా, నాకు ఎవరు సపోర్ట్ లేరని సుమన్ శెట్టి ఏడ్చాడు, బాధపడ్డాడు. అందుకని నేను సుమన్ శెట్టికి హెల్ప్ చేశారా, ఇది ఒక డ్రామా భరణి గారిది తనుజ దగ్గర, అందుకే హెల్ప్ చేశాను రా. ఎందుకంటే భరణి గారు పోస్తేనే తనుజ ఓడిపోయింది, ఎక్కడ మళ్ళీ నువ్వు చేస్తే ఓడిపోయినని బాధపడిద్దని వచ్చి సుమన్ శెట్టి నాకు ఎవరు లేరు, నేను ఒక కౌంటర్ని, నాకు హెల్ప్ చేయవా, నాకు భయం వేస్తుందని బాధపడి ఏడ్చేటరా, అందుకని నేను సుమన్ అన్నకి హెల్ప్ చేశాను, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని అంటే, అసలు తనుజ చేసిన మంచి పని ఏందో తెలుసా, అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి భరణి గారు వచ్చి సుమన్కే చేస్తాడు డెమాన్, నువ్వు కూడా సుమన్కి చెయ్యి, అందరు నాకు చేస్తే పాప సుమన్ అన్న మనోడే కదా అని తనుజ చెప్పింది డెమాన్కి. లేకపోతే డెమాన్ కూడా తనుజకే సపోర్ట్ చేసేవాడు. అప్పుడు డెమాను సుమన్ శెట్టికి పోసాడు, సుమన్ శెట్టి సపోర్ట్ చేసి తనుజ పోసాడు. ఇక్కడ తనుజ ఆల్రెడీ మంచి పని చేసింది, ఇంకెక్కడ ఒంటరి అయిపోయినది ఎక్కడుంది, అక్కడ సుమ్ము అని తనుజ సుమన్ శెట్టి చాలా క్లోజ్గా ఉంటారు, చాలా బాండింగ్ ఉంటుంది. అందుకని డెమాన్ హెల్ప్ చేయమని తనుజనే చెప్పింది. ఇక్కడ భరణి గారు వచ్చి ఆ మాట అనగానే, నీకు ఒక విషయం తెలుసా నాన్న, నేను డెమాన్ని సుమనన్నకి నా హెల్ప్ చేయమని నేనే చెప్పాను అని అప్పుడు చెప్పింది. అది లైవ్లో జరిగింది. అయిపోయింది కదా, ఇక్కడికి వచ్చి చూసావు, నీకు ఎవరు హెల్ప్ చేయరు, నేను ఒక్కడనే చేశాను, కళ్యాణ్ కూడా నీకు హెల్ప్ చేయలేదు, ఎవరేంటనేది ఇప్పుడు నీకు అర్థమవుతుందా, అందరు నీతో బాగుంటున్నారు కానీ అని సుమన్ చెప్తుంటే సుమన్ అంటున్నాడు, అవునవును నాకు బాగా అర్థమైంది, ఇప్పుడు ఎవరేంటనేది నాకు క్లియర్గా అర్థమైందని సుమన్ అంటున్నాడు. చూసావా నన్ను కళ్యాణ్ ఏమని నామినేట్ చేశాడు. అంతకుముందు ఏం జరిగింది లైవ్లో, కళ్యాణ్ రీతు కిచెన్లో మాట్లాడుకుంటుంటారు, చిన్నగా మాట్లాడుకుంటే బిగ్ బాస్ పిలిచి, కళ్యాణ్ ఏం చిన్నగా మాట్లాడుకుని, రీతు చిన్నగా మాట్లాడుకోకూడదు, ఏం మాట్లాడుతున్న రీతు అంటే, నేను నామినేషన్లో ఉన్నాను కదా, నేను వెళ్ళిపోతానా, భయం వేస్తుంది, ముందు మీరంటే వరసగా నేను 2 వారాలు లేను కదా, సడన్గా వచ్చాను కదా, వెళ్ళిపోతానా అని అడుగుతుంది బిగ్ బాస్ అని అంటే, అది పెద్దగా చెప్పొచ్చుగా అన్నాడు బిగ్ బాస్. అన్న తర్వాత పెద్దగా మాట్లాడుకోవాలి, చిన్న మాట్లాడొద్దని చెప్పాడు. రీతు నువ్వేం మాట్లాడావంటే, నేను కూడా అదే మాట్లాడిన బిగ్ బాస్ అంటే, పెద్దగా మాట్లాడుకోండి అని చెప్పాడు. దీన్ని పట్టుకొని అక్కడ సమంత ఏమన్నాడు భరణి గారు, ఇగో బిగ్ బాస్ చాలాసార్లు కళ్యాణ్ తిట్టాడు, కళ్యాణ్ తిట్టినంత ఇదిగా ఎవరు తిట్టలేదు బిగ్ బాస్, నన్ను కలర్స్ దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యావని నామినేట్ చేస్తాడా, నేను ఇది నామినేషన్లో తీసుకొస్తాను, బిగ్ బాస్ అయితే ఎన్నిసార్లు తిట్టించుకున్నాడు కళ్యాణ్, చాలా అది తీసుకొచ్చి పెడతాను, నేను కళ్యాణ్ మంచిగా ఉన్నా కానీ ఇట్లా నన్ను సిల్లీగా రీజన్ చేస్తాడా, సిల్లీగా నామినేట్ చేస్తాడా, నాకు చాలా పాయింట్లు ఉన్నాయి, ఏ పాయింట్లు తీసుకొస్తాను, హౌస్ అందరికంటే కూడా ఎక్కువగా బిగ్ బాస్ కళ్యాణ్నే తిట్టాడు, కళ్యాణ్కి డోసులు ఎక్కువ పడ్డాయి, కళ్యాణ్ నామినేట్ చేస్తానని సుమన్ శెట్టితో చెప్తున్నాడు భరణి కళ్యాణ్ గురించి. మళ్ళీ పైకి ఎంత మంచిగా మాట్లాడతాడు చూడండి. అప్పటికి కళ్యాణ్ నామినేట్ చేసి ఇంకేం లేదన్నా అన్నీ అంటే అప్పుడు వాటేసుకున్నారు, నవ్వుకున్నారు, అంతా ఇదైంది. అంటే ఒక్కొక్కళ్ళ మనసులో అయినా కూడా బ్యాక్ బిచ్చింగ్ తెలుస్తూ ఉంటాయి లైవ్లో అన్నాడు కదా. ఇక్కడ కళ్యాణ్ తోటి ఓడిపోయాడు భరణి గారు. ఇప్పుడు మళ్ళీ సుమన్ శెట్టి గెలిస్తే భరణికి వీళ్ళిద్దరు సపోర్ట్ అనుకున్నారు. సుమన్ అన్న మనం ఎదుటిని ఓడించాలి, గెలవాలనే దాంతో ఆడదాము, మనిద్దరం సపోర్ట్ చేసుకుందాము అని సుమన్ శెట్టి భరణి గారు అనుకున్నారు. అక్కడ ప్రతిసారి సుమన్తో ఇప్పుడు కళ్యాణ్ సుమన్ ఎంచుకున్నాడు కదా, అప్పుడు అంటాడు, సుమన్ ఎందుకు ఎంచుకున్నావు, మిగిలిన వాళ్ళు లేరంటే, మిగిలిన ఇమ్మానియలు రీతు ఉన్నారు కదా, వాళ్ళు లేరా, వాళ్ళని ఎంచుకోవచ్చు కదా అని మాట్లాడుతుంటే ఇమ్మానియల్ అన్నాడు, అదేంటి వాళ్ళకి ఇష్టం ఎంచుకుంటారు కానీ సుమనాన్ని ఎందుకు ఎంచుకున్నావు, సుమనాన్ని చివరి దాకా ఉంచాలి, సుమనాన్ని జోలికి బావద్దు అని మాట్లాడుతాడు భరణి అన్న. అంటే వీళ్ళిద్దరు కూడా ఎంత క్యాలిక్యులేటెడ్ చూడండి, చివరి దాకా ఉంటే ఆ పెట్లన్నీ గెలిచేవాడికి వస్తాయి కదా అంటే సుమన్ జోలికి వెళ్ళొద్దని భరణి అంటాడు. అక్కడ ఇమ్మానియల్ ఏమో సుమన్న తీసేస్తే సుమన్ దగ్గర ఉన్న పెట్లు కూడా ఇటు వస్తాయి, తర్వాత రీతు ఇమ్మానియలు వీళ్ళు ఆడతారు కదా, ఎవరికి వస్తే చూద్దాం అన్నట్టు మాట్లాడాడు అక్కడ.
ఎవరి కాళ్ళే అసలు భరణి సుమన్ శెట్టి మీద ఎంత ప్రేమ గారిపోతుంది, అసలు మామూలు ప్రేమ కాదు. ఎందుకంటే అది సింపతి ప్రేమ. అరే మన సుమన్ అన్నకి ఎవరు లేరు అనుకున్నావురా అని జనం అనుకుంటుంటే భరణన్న భలే సపోర్ట్ ఇస్తున్నారని ఆడియన్స్ అనుకోరని చేస్తున్నాడా, సేఫ్ గేమ్ సింపతి గేమ్ ఆడుతున్నాడు భరణి గారు అనేది చిన్న కామెంట్ చేయండి నాకు. వాళ్ళు సుమన్ ఎంచుకుంటే కూడా సుమన్ ఎంచుకుంటున్నారు, సుమన్ జోలికి ఎందుకు వెళ్తున్నారు, సుమన్ లాస్ట్ వరకు ఉండాలి అని కొట్లాడతాడే వాళ్ళతోటి. వాళ్ళకి ఇష్టం వాళ్ళు ఎంచుకుంటారు. కాదంటానికి భరణి ఎవరు, ఆడేవాళ్ళు ఇష్టం కదా, అది బిగ్ బాస్ ఆడేవాళ్ళని ఇష్టం ఎంచుకోమని చెప్పాడు కదా. అది చాలా బాధగా ఎమ్మాయిని కళ్యాణ్తో మాట్లాడు. మన ఇష్టం ఎంచుకుంటాం కానీ భరణిని అట్లాడటం కరెక్ట్ కాదు అని. వాళ్ళ క్యాలిక్యులేషన్ గేమ్ని బట్టి వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాని స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ఎంచుకుంటారు. మమ్మల్ని ఎంచుకోవద్దు మేము ఆడమంటానికి వీల్లేదు. అట్లా అనుకుంటే ఎమ్మాయిని సంజన ఎంచుకుంటే సంజన వద్దురా నేను ఆడలేను అంటే కూడా ఇక ఎంచుకున్నాక ఇక డ్రాప్ అవటం లేదు, ఇక ఆడేసింది. అది లైవ్లో జరుగుతూ ఉంది. ఈ ప్రోమో కూడా కళ్యాణ్ అయితే గెలిచాడు. ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుందో చిన్న కామెంట్ చేయండి. భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నాడా, సింపతి గేమ్ ఆడుతున్నాడా అనేది చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిన్న అప్డేట్ ఏంటంటే లాస్ట్లో ఉన్న కళ్యాణ్, రీతు, ఇమ్మానుయేల్ ఆడితే రీతు గెలిచిందంట. ఆశ్చర్యం అసలు. రీతు గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ రీతు అయిందంట. ఇంకా రీతుకి 13, 14 వారాలు ఈ ఫుల్ ఇమ్యూనిటీ, టాప్ 5 రీతు గ్యారంటీ. ఇందాక కళ్యాణ్ అని చెప్పుకున్నాం కదా, కళ్యాణ్, ఇమ్మానుయేల్, రీతు ఆడితే లాస్ట్లో మిగిలిన ఆడలే కాబట్టి ఆడితే రీతు ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు. అరే రీతునా ఎవరైతే బాగుండనేది చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది అప్డేట్. ఇంకా చూద్దాం గేమ్లో ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ.